హలో ఎవ్రీవన్, ఈరోజు నా లైఫ్ స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను గైస్. నా పేరు కిరణ్. నేను వైజాగ్లో పుట్టా, రాజమండ్రిలో చదువుకున్నా. వెరీ షార్ట్ స్టోరీ గైస్, బట్ ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ సక్సెస్ కైండ్ ఆఫ్ లాస్ టు సక్సెస్ స్టోరీ. ఎలా అంటే, నేను 10th ఉండేటప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు గైస్. తర్వాత లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశా, బట్ స్టడీస్ స్టాప్ చేయకూడదు అనేది మా మదర్ విష్. తన కోసం చదవడం స్టార్ట్ చేశా. అన్ఫార్చునేట్లీ తనకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నా బీటెక్ ఫైనల్ ఇయర్ ముందు చనిపోయారు తను కూడా. నేను ఒక్కడనే మా పేరెంట్స్కి, నో సిబ్లింగ్స్. దట్ వాజ్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ మీ. ఇంకా పేరెంట్స్ లేకుండా నేను ఒక్కడనే లైఫ్ ఎట్లా లీడ్ చేస్తా, అంతా అయిపోయింది అని అనుకున్నారు. నేను కూడా చాలా స్కేరీగా ఉండే. బట్ మా మదర్ విష్ వల్ల కొద్దిగా స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని స్ట్రాంగ్గా నా లైఫ్లో నిలబడాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ఒక పట్టుదలతో బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడే నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యా. టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. ఆఫ్టర్ స్టడీస్ చాలా వెయిట్ చేశా, లైక్ ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వలే. సో ఈ జాబ్ రాదేమో అనుకున్న టైంలో బై గాడ్ గ్రేస్ ఆఫ్టర్ 7-8 months ఐ థింక్ సో నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది. సో ఎట్లా అంటే జర్నీ ఎండ్ అయిపోయింది అనుకునే టైంలో ఇట్స్ లైక్ హోప్ ఇచ్చింది, ఆల్ బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ అండ్ సమ్ ఫ్యామిలీ సపోర్ట్ యాజ్ వెల్. ఒక్కడనే ఉండేవాడిని రూమ్లో, ఉన్నారా లేరా ఎవరు అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. బట్ లైఫ్ ఏదైనా మనకి కష్టాల నుండే నేర్పిస్తుంది అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నా లైఫ్ స్టోరీ. అందుకే కొద్దిగా మీతో అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ కొంతమందికైనా మేబీ యూజ్ అయ్యి మోటివేషనల్ అవుతుందేమో అని. అంతే, అంతకుమించి ఏం కాదు. సో అక్కడ నుండి నా జర్నీ టర్న్ అయింది గైస్. సీరియస్లీ నేను బెంగళూరు వచ్చా, టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యా, నా కెరీర్ నేను బిల్డ్ చేసుకున్నా, ఎవ్రీ స్టెప్ నేర్చుకున్నా, కష్టపడ్డా, స్టెప్ బై స్టెప్ లాట్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేశా. అరౌండ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాను, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా. ఇంకా లైఫ్లో నాకు కావాల్సినవి అన్నీ నేను వన్ బై వన్ మా మదర్ ఉంటే ఎట్లాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా అలాగా నా లైఫ్ నేను డిజైన్ చేసుకున్నా. బట్ ఓన్లీ వన్ థింగ్, మై పేరెంట్స్ లేరన్న ఒక బాధ నన్ను ఎప్పుడూ ఎమోషనల్గా డౌన్ చేసేది. బట్ మై మదర్ విష్ ఎప్పుడు నన్ను టాప్లో ఉంచడానికి ట్రై చేసింది. తను ఆ విష్ కోరుకోకపోయి ఉంటే మేబీ నేను ఇంత సక్సెస్ చూసేవాడినేమో కాదు. కానీ బట్ ఎవ్రీ వన్ లైఫ్లో ఎవరో ఒక రోల్ మోడల్ ఉంటారు గైస్, సీరియస్లీ. అది నేనైతే పేరెంట్స్ అనే నేను బిలీవ్ చేస్తా. పేరెంట్స్ చెప్పిన మాట విని వాళ్ళని ఫాలో అయితే లైఫ్లో వాళ్ళు వెరీ టాప్ లెవెల్లో ఉంటారన్న దానికి రీజన్ అది ట్రూత్. నమ్మండి గైస్. ఎట్లా అంటే, ఈవెన్ నేను నా ఎక్స్పీరియన్స్లో చాలా మైల్ స్టోన్స్ నేను క్రాస్ చేశా. లేటర్ నేను 2014లో మ్యారేజ్ చేసుకున్నాను. తను మా రిలేటివే. ఆ తర్వాత లైఫ్ అట్లా వెళ్తూ ఉంది.
లేటర్ వీడియో బాగా లెంతీగా అయిపోతుందేమో అనిపిస్తుంది. 2 parts కింద రిలీజ్ చేస్తా. Part 2 లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ వాచ్ ఇట్. అండ్ Part 2లో ఏముంటుందంటే నేను యూకేలో ఎలా ఉన్నాను, నా లైఫ్ ఏంటి, ఫ్యామిలీ లైఫ్ ఏంటి, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అనేది ఉంటుంది. కంటిన్యూషన్ ఆఫ్ Part 1. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.